బీజేపీలో కలవాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉన్నన్నాళ్లు గులాబీ జెండా ఉంటుందన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు, 2 జాతీయ పార్టీలకు 3 చెరువుల నీళ్లు తాగించి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు కండువా కప్పిన కేటీఆర్, బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఏం సాధించారని ప్రశ్నించారు. చేతిలో ఉన్న బీసీ సబ్ ప్లాన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించిన గులాబీ నేత, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పే 42% కంటే ఎక్కువ సీట్లిస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. స్థానిక ఎన్నికలు ముగిసాక రైతుబంధు ఎత్తేస్తారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో ఓ మాట, బయటో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 2.5 మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేటీఆర్, అతి చేస్తున్న అధికారుల లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇలా ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను. పార్టీ మారిండ్రు, కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినరు. పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో, పిల్లగాడు బయటికి పోయిండు అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30 10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నావురా అంటే, నేను యాడు ఉండాలనో గాడినే ఉన్నాను అనుకో. వాడు ఏమంటావు, నువ్వు దవడమికి వెళ్ళడు దంపో, ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం. కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఇప్పుడు రాష్ట్రంలో 10 ఏళ్ళ బుడ్డ పొలగాన్ని పట్టుకొని అడిగినా, తమ్మి కాలే ఆదాయ ఇవాళ ఏ పార్టీలో ఉన్నాడంటే ఏం చెప్తారు, కాంగ్రెస్ అని చెప్తారు. కానీ స్పీకర్కి అర్థమవుతలేదు. మీ వికారాబాద్ ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట. ఇంకా విచిత్రం నేను చూస్తూ ఉన్నా, అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక, కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే, పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి 10 మంది పోయినోళ్ళు ఎట్లా తయారైందంటే, అయ్యా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామని అక్కడ రాస్తాను. మరి నువ్వు కండువా కప్పుకున్నావు కదా అంటే, ఏ దేవుని కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ, అందుకే మాకు దేవుని కండువా కప్పిండు. ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత 20 నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడుతూ ఉన్నది. చాలా గమ్మత్తైన పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో, రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో, ఎంత అద్భుతంగా పనిచేయచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దో, ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో, ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు. నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగికి వెళ్ళి, లోపల చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయటపడ్డాడు, మల్లేష్ బయటపడ్డాడు, కొంత కష్టం ఇట్లున్నది గట్లున్నది అని చెప్పారు. కానీ కడుపులో ఏమున్నా, ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా, బాగా అప్పులున్నా, ఒక్కొక్కరు మీ నెత్తి